ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అని ఒక సామెత ఉంటుంది. ట్రంప్ అనేవాడు అట్లాంటి కుక్కల హడావిడి లాంటివాడు. సాధారణంగా పల్లెటూళ్ళలో పెళ్లి జరుగుతున్నప్పుడు ఊళ్ళలో కొంతమంది చేదస్త పెద్దలు ఉంటారు. వచ్చి పంతులు అటగాది ఇట్ట చేయి, నువ్వు అట చేయరా, పిల్లాడను వీడి చేయి, ఇట్ట హడావిడి చేసేస్తారు. ఫైనల్గా అయిపోయాక ఓ సస్తనం అబ్బా ఈ పెళ్ళిళ్ళన్నీ చేయలేక అంటారు. వాడికి ఏం సంబంధం ఉండదు, బిల్డప్. అట్లని మూసుకోరా ముసలోడని మనం అనలేం. ఎందుకని? పెద్దలంటే గౌరవం. అమెరికా అంటే పెద్దోడు, బలిసిన పెద్దోడు కాబట్టి తిట్టలేం. ఆ ఒక్క పాయింట్ని అడ్డం పెట్టుకుని వాడేదో కోతలకు వస్తాడు. ఆ కూసిన కోతలు నమ్మేటటువంటి కుక్కలు మన దేశంలో ఉన్నాయి కాబట్టి బతికేస్తున్నాడు వాడు. సరే, వాడి భయానికి లొంగారా? అసలు నరేంద్ర మోడీ అనేటటువంటి వాడి మొండితనం ఎట్టా ఉంటుంది అన్నటువంటిది అదే ట్రంప్కి బాగా తెలుసు ఏ విధంగా ఉంటుందని. ముందు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, చైనా లాంటి డోక్లాం దగ్గర నిలబెట్టినోడు, అట్లాగే గాల్వన్లో దగ్గర నిలబెట్టినోడు, ఒక అణుదేశం పోరా అని చెప్పిన మగాడు మోడీనే. అట్లాగే అణ్వస్త్రాలు కలిగినటువంటి దేశం అని పద్దాక భయపెట్టేటటువంటి పాకిస్తాన్ని 3 సార్లు ముచ్చెమటలు పట్టించడం కాదు 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిచ్చినటువంటి వాడు అదే నరేంద్ర మోడీ. చాచి కొట్టాడు 3 సార్లు. మూసుకు కూర్చుని లేదు మేమే గెలిచామని అక్కడేదో పోస్టర్లు హోర్డింగ్లు వేసుకుని బతికేసేటటువంటి పిచ్చి కుక్క దేశం అది. అవి 2 పక్కన పెడదాం. అది పక్కన పెడితే విదేశాల వ్యవహారాల్లో ఎట్లా ఉంటుంది అంటే, మలేషియా 2019వ సంవత్సరంలో పిఎం మహతీర్ ఇండియా సిటిజన్షిప్ యాక్ట్ గురించి నోటికొచ్చిన కోతలు కూశాడు. ఇమీడియట్గా నరేంద్ర మోడీ ఏం చేశాడు? పామాయిల్ ఎక్స్పోర్ట్స్ని తీసవతల పడేశాడు. దాంతో 6% బిజినెస్ లేచిపోయింది. ఏమన్నా మొహమాట పడ్డామా మనం? అదే సందర్భంలో శత్రుత్వం అంటామా? లేదు, నువ్వు నాతో మిత్రుడుగా ఉంటే మిత్రుడు, శత్రువు అంటే శత్రువు. అట్లా కెనడా 2023, 24, 23లో సిక్కు సపరేటిస్ట్కి సంబంధించిన దాంట్లో భారత్ని తూర్పారబట్టాడు ఆడు ఎవరైతే ట్రూడో. అట్లాగే 2024లో ఇండియన్ డిప్లొమాట్స్ని బహిష్కరించానన్నాడు. మనం ఏం చేసాం? 6 కెనడియన్ డిప్లొమాట్స్ని పొమ్మనమన్నాం. అట్లాగే వీసా సర్వీసెస్ని తీసవతల పెట్టాం. అలాగే టర్కీ 2019-20 మధ్యలో ఎర్డోగన్ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యంతో ప్రస్తావించాడు. అట్లాగే పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలు, ఆయుధాలు అమ్మడానికి పెట్టుకున్నాడు. అట్లాగే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా వాగాడు. మనం ఏం చేసాం? టర్కీకి సంబంధించి చెలిబీ సర్వీసెస్ని లేపాతలు పడేసాం. అట్లాగే బాయ్కాట్ టర్కీ ట్రెండింగ్ చేసాం. టూరిజం బుకింగ్స్ లేచిపోయినాయి. క్యాన్సిలేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసాం. యాపిల్ దగ్గర నుంచి మార్బుల్ దాకా ఎక్కడన్నా ఏదైనా ఆపాడా? ఖచ్చితంగా చేయాల్సింది చేస్తూనే ఉంటాడు. అట్లాగే బంగ్లాదేశ్కి సంబంధించి ఏం ఆంక్షలు పెట్టామో చూసాం మనమే, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. అట్లాగే అజర్బైజాను పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ విషయంలో సహకరించింది. ఇండియా ట్రావెల్ బ్యాన్ పెట్టేసింది. అలాగే థర్డ్ లార్జెస్ట్ టూరిస్ట్ సోర్స్ అజర్బైజాన్కి మనోళ్ళే, అది ఇప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టేసింది. ఇక చైనా విషయంలో ఏ విధమైన ఆంక్షల దాకా వెళ్ళామో ఓపెన్గా తెలిసిందే. మాల్దీవుల విషయంలో ఏ విధంగా వాళ్ళు మొదట కోతలు కూశారు, మనం ఎట్లా చెక్ పెట్టామో తెలిసిందే. బేసిక్గా ఏ దేశమైనా సరే అమ్మ అంటే అమ్మ, నీ అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టే మాట్లాడతారు. అనకూడదు ఆ బూతు పదమే. కానీ మనం ఎవడికి ఎలాంటి సమాధానం చెప్పాలో అలాగే చెప్తున్నాం. అక్కడ విషయంలో మొహమాటం ఏం పడట్లేదు.